నమస్కారం హషు మేకర్స్ వెల్కమ్. ఈరోజు వీడియో అయితే పండు మిర్చి నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. 1 కేజీ కాయలకి ఎంతెంత చింతపండు పడుతుంది, ఎంత ఉప్పు వేయాలి ఏంటి అనేది ఈ వీడియోలోని మీకు వివరంగా చెప్తానండి. ఇప్పుడైతే ఈ పండు మిర్చి నేను తెచ్చినవి కొంచెం కారం కాయలండి. ఇప్పుడు దీంట్లోని కొద్దిగా బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. తొడుములు తీసేసి కడిగి ఆరబెట్టుకోవాలి. దాంట్లో ఏమైనా పుచ్చులున్నా లేదంటే కొంచెం మెత్తగా ఉన్నా లేదు ఇంకా ఏమైనా కట్ అయిపోయినవి చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి, అవి కూడా ఏవి మనకు పచ్చడికి పనికిరావండి, అవి పక్కన పెట్టేయండి. ఇప్పుడు అవన్నీ తీసేయగా నాకు 1 కేజీ కరెక్ట్గా 1 కేజీ వచ్చిందండి. నేను తీసుకోవడం అయితే నేను 1120 గ్రాములు పండుమిర్చి అనేది నేను కొన్నానండి. అంటే కేజీ కన్నా ఒక 120 గ్రాములు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే దాంట్లోని మనకి 1 కేజీ కరెక్ట్గా రావాలి అంటే మీరు 100 గ్రాములు 200 గ్రాములు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించాలని చెప్పేసి వేయింగ్ స్కేల్ వేసి వెయిట్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పండుమిర్చి అవి కలిపి కరెక్ట్గా 1 కేజీ అయ్యాయండి, 1000 గ్రాములు అయ్యాయి. ఇప్పుడు వేయింగ్ స్కేల్లో వేసి మీకు చూపించాను కదా. ఇప్పుడు చింతపండు చూపిస్తాను చూడండి. చింతపండు నేనైతే 255 గ్రాములు తీసుకున్నాను. అంటే శుభ్రంగా దానికి నారలు చెత్త దాని పిక్కలు అన్నీ తీసేసి క్లీన్ చేసుకున్న చింతపండు అండి. కొత్త చింతపండు అది, అందుకు పులుపు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు 255 గ్రాములు కదా, 50 గ్రాములు అనేది పక్కన పెట్టాను. దాంట్లోంచి తీసేసి దాంట్లోంచి ఆ గిన్నెలో తీసి పక్కన పెట్టాను అనమాట 50 గ్రాములు. ఎందుకంటే ఒకవేళ అవసరం అయితే మళ్ళీ వేయచ్చు అని చెప్పేసి అని. ఇప్పుడు ఉప్పు కూడా చూపిస్తున్నానండి. ఉప్పు 220 గ్రాములు తీసుకున్నాను. ఎందుకంటే నేను చింతపండు అసలు చెప్పాలంటే 1 కేజీ పండుమిర్చికి 100 గ్రాములు 150 గ్రాములు చింతపండు అనేది సరిపోతుంది. కానీ నేను 100 గ్రాములు ఎక్స్ట్రా చింతపండు తీసుకున్నాను. అంటే 50 గ్రాములు అసలు 100 గ్రాములు వేస్తారు మామూలుగా అయితే, నేనైతే 205 గ్రాములు వేసాను అనమాట. అందుకని చెప్పేసి నేను ఉప్పు అనేది ఒక 20 గ్రాములు ఎక్స్ట్రా తీసుకున్నాను. 200 గ్రాములు అయితే సరిపోతుంది మీ కేజీకి. కానీ కారం కాయలు కదండి, ఉప్పు అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. అందుకు నేను 220 గ్రాములనే తీసుకున్నాను. 20 గ్రాములు ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మూడిటిని మనం ఎలా చేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడైతే ఇది నేను 1/2 కేజీ వెల్లుల్లిపాయలని ఒలిచి పక్కన పెట్టుకున్నానండి. 150 గ్రాములు ఇప్పుడు నేను పచ్చడిలో వేస్తాను. 100 గ్రాములు మనం పోపులో వేసుకుంటాం అనమాట. ఇలాగ పొట్టి ఒలిసినవి 1/2 కేజీ తీసుకోండి. అంటే 1/2 కేజీ వెల్లుల్లిపాయలు అనేది పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 4 పదార్థాలు అంటే 4 ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా, ఈ 4 పదార్థాలని మనం ఎలా చేసుకోవాలి ఏం చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు ఉప్పును చింతపండు ఉంది కదా, ఈ రెండు మనం ఫస్ట్ మిక్స్ చేసేసి మనం మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసుకొని అవి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే పండుమిర్చిని కట్ చేసి కొద్దిగా నూనె వేసి వేయించుకున్నానండి. ఎందుకంటే పచ్చి వాసన అనేది పోతుందని చెప్పేసి అని నాకు అలాగా పచ్చిగా వేయించకుండా పచ్చడి చేసుకోవడం అంటే నాకు ఇష్టం ఉండదు అనమాట. నేను వేయించుకున్నాను కొద్దిగా. ఇప్పుడు మిక్సీ గిన్నె ఉంది కదా, మిక్సీ గిన్నె బాగా కడిగి తుడిచేసి ఎండలో కానీ నీడలో కానీ బాగా ఆరబెట్టి తడి లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు మిగతాది ఉంచాను, చింతపండుని నేను ఇలాగ ఆరబెట్టానండి. నేను ఫస్ట్ మిక్సీ చేయమని చెప్పాను కదా, మనం ఇలా కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి శుభ్రంగా 50 గ్రాములు పక్కకు తీసేసాను. 205 గ్రాములు మనం ఎండబెట్టుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఉప్పును చింతపండు కలిపేసి మిక్సీ చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. లేదంటే మళ్ళీ ముద్ద అయిపోతుంది అన్నమాట, మనకు మిక్సీ అవ్వదు. చింతపండు అనేది మిక్సీ అవ్వదు కదా, అందుకని చెప్పేసి అని ఇలాగా ఉప్పును ఫస్ట్ చింతపండు వేసి మిక్సీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇది పండుమిర్చి అనేది, ఆ మిర్చి చల్లారిపోయిన తర్వాత ఈ మనం ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లో కొద్దిగా వేసుకుంటూ చింతపండు, అంటే నా మిక్సీ గిన్నె చాలా చిన్నదండి, ఎక్కువగా పట్టదు. అందుకని చెప్పేసి నేను 2-3 సార్లు మిక్సీ చేశాను అనమాట. మీరు మీ మిక్సీ గిన్నె కానీ బాగా కొంచెం పెద్దదైనట్లయితే మీరు కొద్దిగా ఎక్కువ వేసి మీరు మిక్సీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీంట్లోని నేను కొద్ది మిక్సీ చేసుకున్న పండుమిర్చి వేసాను కదా, పండుమిర్చి కొంచెం బరగ్గా ఆడేసి చింతపండులో కలిపేసి మళ్ళీ మిక్సీ చేశానండి. ఎందుకంటే మెత్తగా మనకి చింతపండు అనేది బాగా కలవాలి కాబట్టి. ఇగోండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇలాగ కనిపిస్తుంది కదా మనకి చింతపండు మనకి నోటికి తగలకుండా బాగుండాలి, ఇంకా బాగుండాలి, ఎక్కువ రోజులు మనకు నిలవ ఉండాలి అని అనుకున్నట్లయితే మీరు ఇలాగ మిక్సీ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ చేయండి.
చేసి వెల్లుల్లిపాయలు అన్నారు కదండి, వెల్లుల్లిపాయలు ఏం చేశారు అని అడుగుతారు కదా. వెల్లుల్లిపాయలు కొంచెం వేయించుకొని వాటిని కూడా మన దీంట్లోని కొంచెం కచ్చాబచ్చాగా వేసి మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. మా గోంగూర వేసి ఈ కొద్దిగా అంటే గోంగూర ఉడకబెట్టి కొద్దిగా ఈ పండుమిర్చి వేసేసి మిక్సీ చేసుకొని తాలింపు పెట్టుకుని చాలా బాగుంటుంది. అది అలాగే టమాటా వేసి ఆ పండుమిర్చి ముద్ద వేసేసి మిక్సీ చేసుకుని చాలా బాగుంటుంది. 1 ఇయర్ పాటు నిలవ ఉంటుందండి. ఇగోండి చూస్తున్నారు కదా వెల్లుల్లిపాయలు అలాగే మనం మిక్సీ చేస్తాం అనుకోండి, అంటే తక్కువ కదండి, 150 గ్రాములే కదా, తక్కువ కదా, అవి మనకి బాగా మిక్స్ అవ్వమాట. మనకు కూడా పచ్చడిలో కలవాలి కాబట్టి నేను కొద్దిగా ఇలాగ పచ్చడి వేసి కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ చేసుకున్నాను అనమాట. మిక్సీ చేసి బాగా కలిపేస్తాను. మీరు ఇలాగని చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. అంటే వేయించుకొని మీరు మిక్సీ చేసుకున్నట్లయితే పచ్చివాసన అనేది రాదు. ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండే అవకాశం కూడా ఉంటుందండి. మన తాలింపు కూడా మీరు అంతా ఒక్కసారి తాలింపు వేయవసరం లేదు. ఎందుకంటే తాలింపు అంతా మనం ఈ ముద్ద అనేది మనకి పచ్చి ముద్ద కూడా మనకి నిల్వ ఉంటుందండి. ఇప్పుడు నేను నూనె అనేది ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను వేయించుకునేదే కదా, మళ్ళీ ఆయిల్ వేయాల్సిన పని లేదనమాట. నేను ఈ ముద్ద అంతా పక్కకు తీసేసి ఒక 2 డేస్ తర్వాత, అంటే పచ్చిదే 2 డేస్ తర్వాత ఈ పచ్చి ముద్దని తాలింపు వేసుకుంటున్నాను. అంటే బయట ఉంచాలి. ఆ తర్వాత మీరు ఏ డబ్బాలోనైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇలాగ కొంచెం పావు లీటర్ ఆయిల్ అనేది పట్టింది. అంటే మొత్తం కాదండి, నేను సగమే వేసానంటే హాఫ్ కేజీ పచ్చడి అనేది నేను హాఫ్ కేజీ అంటే 650 గ్రామ్స్ అలా, హాఫ్ కేజీకి ఎక్కువే వేసి తాలింపు వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఆవాలు జీలకర్ర వేసేసాను. వేసేసి ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఎండుమిర్చి మీరు బాగా కారం కాయలు అయినట్లయితే కొంచెం తక్కువగా ఎండుమిర్చి వేసుకోండి పోపులోని. కొంచెం కారం తక్కువ ఉండే కాయలు అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే మనం చేసేది పండుమిర్చి కదా, మళ్ళీ పోపులోని కూడా కారం ఎక్కువగా ఉందనుకోండి తినడం ఇంకా కష్టం అవుతుంది. ఎంత కారం తినవాలైనా సరే ఈ పచ్చడి అనేది తినలేరనమాట. అందుకని చెప్పేసి కారం కాయలు తగ్గించుకోండి. ఎక్కువ కారం ఉన్నట్లయితే, కారం తక్కువ ఉన్నట్లయితే మీరు మళ్ళీ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో కొంచెం ఇంగువ ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇంగువ వేస్తాను. నేనైతే నువ్వుల నూనె పల్లి నూనె కాదండి, నేను రిఫైండ్ ఆయిల్, ఎందుకంటే నాకు రిఫైండ్ ఆయిల్తోనే పచ్చళ్ళు ఇష్టం అనమాట. అందుకని నేను రిఫైండ్ ఆయిల్ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే మీరు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకోవచ్చు. అది మీ ఇష్టమండి. మీరు ఎప్పుడు తింటారో అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. మీకు ఎంత కావాలో అంత. అది 1 ఇయర్ కన్నా ఎక్కువగానే నిల్వ ఉంటుందండి మనం చేసిన పచ్చడి అనేది. అంటే పచ్చి ముద్దే తాలింపు పెట్టకుండా ఉంచుకోవచ్చు. కలర్ మారకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోని అన్ని పోపులన్నీ వేసేసాం కదా, ఆవాలు చిటపట్లు ఆడినప్పుడు ఇంకో 100 గ్రాములు పక్కన ఉంచామని చెప్పాను కదా వెల్లుల్లి ఇలాగా పోపులోనే యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్లో యాడ్ చేయాలండి. మనం ఇంకో 2 మినిట్స్లో మనం ఆ స్టవ్ ఆపేస్తున్నాం అనగా అప్పుడు ఈ వెల్లుల్లి అనేది యాడ్ చేసామంటే అప్పుడు ఏంటంటే నల్లగా అవ్వవు, మాడవు, బాగుంటాయి కూడా. ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కదండి ఆయిల్, మనం వేడిగా ఉంటే స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత వేస్తాం. ఈ చల్లారేలోపు ఈ వెల్లుల్లిపాయలు లేట్ అవుతాయి అంటే మాడిపోయి నల్లగా అయిపోయి చేదొస్తాయి. అందుకని చెప్పి స్టవ్ ఆపేస్తాను. చూసారా, కొద్దిగా వేయిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు పైకెత్తి. ఇప్పుడు ఏంటంటే ఈ వెల్లుల్లిపాయలు కొద్దిగా మనకు పై పొర బ్రౌన్గా అంటే ఉబ్బినట్టుగా వస్తుంది. అప్పుడు బాగుంటుందండి. అప్పుడు మీరు స్టవ్ ఆపేయాలి. ఆపేసి ఇలా 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండండి. కలిపామంటే ఇగోండి ఇప్పుడు పైగా చూపిస్తున్నా చూసారా, ఈ కలర్ వచ్చినప్పుడు ఆపేసుకోవాలి. ఇంకా కలర్ ఎక్కువగా వచ్చిందా అనుకోండి, నలుపు అయిపోతే మాడిపోతాయి. ఇప్పుడు వేయింగ్ స్కేల్లో చూపిస్తున్నాను. 626 గ్రాములు నేను ఆ పోపులో వేస్తున్నాను. మిగతా ముద్ద నేను సీసాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. అంటే కలర్ మారకుండా ఉంటుందని. అది బయట ఉంచారనుకోండి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వదు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ బయట అయినా మనకు 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. కానీ ఒక్క విషయం అండి, తడి ఉండకూడదు, తడి స్పూన్ పెట్టకూడదు, ఇంకా మన చెయ్యి తడిగా ఉండకూడదు. అంటే మనకి చెమ్మ అనేది తగలకుండా, డబ్బాకి కూడా తడి ఉండకుండా, చల్లగా డబ్బా కూడా కొంచెం బాగా ఆరిందయ్యి ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది. లేదంటే పచ్చడిలో నిల్వ ఉండదు. ఆల్రెడీ నేను కొత్తిమీర నిల్వ పచ్చడి చేశాను. ఇంకా మీకు చాలా పచ్చళ్ళు అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అంటే ఇంకా అల్లం నిల్వ పచ్చడి కూడా నేను అప్లోడ్ చేశాను.
చూస్తున్నారు కదా, పోపు వేసేసాను, అవన్నీ పక్కకు తీసేసుకున్నాను. ఆ కళాయిలోని మళ్ళీ అన్నం కలిపేసుకున్నాను. చాలా బాగుందండి. నేను ఫస్ట్ ఒకసారి ట్రై చేశాను, ఆ వీడియో కూడా మీకు ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశానండి. చూడండి, మా ఛానల్లో ఉంటుందంటే ఫస్ట్ టైం పండుమిర్చి తయారు చేశాను అనేసి. అంటే ఆ పచ్చడి చేసుకున్న తర్వాత నాకు టేస్ట్ నచ్చి నేను ఫస్ట్ టైం తిన్నాను అనమాట. నాకు టేస్ట్ నచ్చి మళ్ళీ తయారు చేశాను. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.